ఈ 2 రోజుల జ్ఞాన సభ విజయవంతం చేసిన ప్రతి ప్రతినిధికి, ఈ సంకల్పాన్ని చేసిన సంజీవన్నకు అయితేంది, నల్లబాబు గారికి అయితేంది, వాళ్ళ కుటుంబానికి అయితేంది నేను అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా మీటింగులు నేను వెళ్తూ ఉంటాను, కానీ ఇంత అద్భుతంగా ఒక క్రమశిక్షణ ప్రకారం ఇట్లా జరగటం అనేది నాకు తెలిసి హైదరాబాద్ చరిత్రలో ఇది ఒక మలుపురాయి. నేను ఫస్ట్ రోజు మొదటి ఉపన్యాసం చెప్పడానికి వచ్చినప్పుడు మీ ముఖాలలో ఉన్న తేజస్సుకు, ఈ చివరి రోజు లాస్ట్ మినిట్లో ఉన్న మీ ముఖంలో తేజస్సుకు మీరు ఎంత జ్ఞానవంతులైనరో నాకు ఇప్పటికే అర్థమైంది. కాబట్టి జ్ఞానానికి చాలామంది బ్రెయిన్ 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 అంటారు. కాదు, బ్రెయిన్ ఒక్కటే కాదు, శరీరం కూడా. అది బ్రెయిన్లోకి వచ్చిన తర్వాత అది శరీరంలోకి జీర్ణం కావాలి. జీర్ణం కావటం అంటే ఎలా ఇద్ది అంటే, నిద్రలో లేపి పిలిచినా కానీ మనం అది చెప్పే విధంగా మనం తయారు కావాలి. కొన్ని రోజులు 10 సంవత్సరాల తర్వాత నువ్వు సైకిల్ మానేసిన తర్వాత మళ్ళీ సైకిల్ తొక్కుతావా తొక్కవా, అది నీ శరీరంలో జీర్ణమైందన్నమాట. చాలా రోజుల తర్వాత మీరు ఈతకు వెళ్తూ ఉంటారు, ఎప్పుడో చిన్నప్పుడు కొట్టారు, బావిలో దూకుతారు, ఈత కొడతారా కొట్టరా, అది మీ శరీరంలో జీర్ణమైంది అన్నట్టు. భాస్కర్ అన్ని కూడా ఇంత అద్భుతంగా ప్రదర్శించాడంటే అది బ్రెయిన్ తోటి సింక్ అయి అది శరీరంలో జీర్ణం కావటం వల్ల అన్ని అద్భుతంగా తను చేయగలుగుతారు. దాదాపు ఇక్కడున్న సమ్మయ్య గారు అయితేంది, కొండప్ప గారు అయితేంది, వీళ్ళందరూ కూడా అలా వాళ్ళ జీవితకాలంలో వచ్చిన అద్భుతమైన సాహిత్యాన్ని మొత్తం కూడా శరీరంలో బ్రెయిన్లో జీర్ణం చేసుకోవటం వల్ల వచ్చిన అవార్డులు ఇవి. ఒక జాతి ఒక తరం నుంచి ఒక తరానికి అందిస్తున్న ఒక అద్భుతమైన కళాఖండాలు మొత్తం కూడా ఈరోజు సఫలీకృతమయ్యాయి. ఇన్ని రోజుల తర్వాత ఇంకా ఈ ప్రభుత్వం కొంచెం డెమోక్రటిక్గా, కొంచెం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనకు విధానంగా ఒక మన రాజ్యాంగాన్ని గౌరవించే ప్రభుత్వం, కొంచెం సెక్యులర్ ప్రభుత్వం ఉంటే అసలు మనకంటే మొనగాడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు. కాకపోతే దాన్ని చూసే చూపు కావాలంటే ఈ మతోన్మాద సంస్థలైన ఇట్లాంటివి మనల్ని చూడవు. కాబట్టి అలాంటి వ్యవస్థ కోసం మనం కూడా కొట్లాడాలి. ఈ 2 రోజుల క్లాసులు చాలా బాగా జరిగాయి, చాలా ఆనందంగా జరిగాయి. ఇది జరగాల్సింది ప్రతి జిల్లా స్థాయిలో జరగాలి, మండల స్థాయిలో జరగాలి. ఈ జ్ఞానమే అసలు బుద్ధుణ్ణి ఈ రోజు వరకు కూడా బతికిస్తున్నది ఎవరు? జ్ఞానమే కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ని ఈ రోజు వరకు బతికున్నాడంటే కారణం ఏంటి? జ్ఞానమే కదా. కాబట్టి అలాంటి జ్ఞాన సభను విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి సభలు ఇంకా ఇంకా జరుపుకుందామని కోరుకుంటున్నాను. మనకు కావలసిన ఆయుధాలు మొత్తం కూడా ఇప్పుడు మనకు ఒక్కొక్కటి అందుతున్నాయి. ఒక సాహిత్యంలో యువ పురస్కారం పొందిన మన పసునూరి రవీందర్ అద్భుతమైన ఆర్టికల్స్ రాయటంలో నేను చాలా జీవితం నుంచి రాసిన ఆర్టికల్స్ నేను చాలా చూశాను. నేనే అనుకునేవాడిని ఈ అబ్బాయి నా మీద ఎప్పుడన్నా రాస్తాడా అని. రాయించుకొని నేను ధన్యుడిని అయ్యాను కదా. కాబట్టి ఒక డప్పు అంటే చిన్న చూపు ఉండేది, ఆ డప్పుకు జాతీయ స్థాయి అవార్డు తీసుకొచ్చిన భాస్కర్ని మనం ఎంత గొప్పగా చూసుకోవాలి. కాబట్టి ఇప్పుడిప్పుడే మనం ఎక్కడ ఎంటర్ అయ్యామో అక్కడ వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. మీరు బాగా గమనించండి. నువ్వు ఎంటర్ అయిన కాడ వాడు ఉండట్లేదు, అసలు వాడు అంతరించిపోతున్నాడు క్రమంగా. నువ్వు సాహిత్యంలో వస్తే వాడు సాహిత్యాన్ని వదిలేసిపోయాడు, నువ్వు సంస్కృతంలో వస్తే సంస్కృతాన్ని వదిలేసిపోయాడు. ఎక్కడ మనం ఎంటర్ అయ్యామో అక్కడ వాడు నిలబడలేకపోతున్నాడు. కారణం ఏంటంటే వాడి తప్పు కాదు, వాడు అజ్ఞానాన్ని నమ్ముకొని అజ్ఞానంతో బతుకుతూ వచ్చాడు. మనం జ్ఞానవంతులమై వేదిక మీదకి పోతున్నాం కాబట్టి వాడు ఆటోమేటిక్గా వాడు దిగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇలాంటి సభలు ఇంకా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బాబన్న నువ్వు చాలా మంచి పని చేశావు. కొన్ని ఊరేగింపులు, ధర్నాలు, ఎగురుడు, దూకుడు, మందు దాగుడు, అంబేద్కర్ కాడ చూస్తూ ఉంటాం మనము. అస్సలు గొర్రెలు ముత్యాలమ్మకు పోయేటప్పుడు అందరూ బోనాలు ఎత్తుకొని పోతారు, వచ్చేటప్పుడు తన్నుకుంటూ వస్తారు.
అంబేద్కర్ విగ్రహం కాడ ఎంత ఎగురుతారో మళ్ళీ ఊళ్ళో పోయిన తర్వాత అట్లా దన్నుకుంటారు. ఇలాంటి చికాకులు లేకుండా ఒక మంచి ఆణిముత్యాల లాంటి గొప్ప వ్యక్తుల్ని కూర్చోబెట్టి ఇంత అద్భుతంగా జ్ఞాన సభ నిర్వహించడం ఏదైతుందో ఈ హైదరాబాద్ నగరంలో చాలా గొప్ప విషయం. దీనికి నేను ఎల్లకాలం మీకు చేదోడు వాదోడుగా ఉంటానని మనసు